హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అశ్వారావుపేట నుండి విజయవాడ నుండి అశ్వారావుపేట వెళ్ళే టీఎస్ఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి సత్తుపల్లి డిపో చెందిన ఎక్స్ప్రెస్ సర్వీస్. అశ్వారావుపేట నుండి విజయవాడ వెళ్ళడానికి సుమారుగా 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 145 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 180 రూపాయలుగా ఉంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా మందలపల్లి, సత్తుపల్లి, వేంసూర్, చనుబండ, విసనపేట, నూజివీడి మీదుగా విజయవాడ వెళ్తుంది. ఇప్పుడు మనం అశ్వారావుపేట నుండి విజయవాడ వెళ్ళే బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ బస్. ఈ బస్సు వచ్చేసి అశ్వారావుపేట బస్ స్టేషన్లో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది. మందలపల్లి ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సత్తుపల్లి ఉదయం 7 గంటల 3 నిమిషాలకు, వేంసూర్ ఉదయం 7 గంటల 35 నిమిషాలకు, చనుబండ ఉదయం 8 గంటలకు, విసనపేట ఉదయం 8 గంటల 22 నిమిషాలకు, నూజివీడు ఉదయం 8 గంటల 55 నిమిషాలకు, విజయవాడ చేరుకునేసరికి ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు మనం విజయవాడ నుండి అశ్వారావుపేట వెళ్ళే బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ బస్ విజయవాడ బస్ స్టేషన్లో మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు బయలుదేరుతుంది. నూజివీడు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు, విసన్నపేట మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాలకు, చనుబండ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు, వేంసూర్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, సత్తుపల్లి మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు, మందలపల్లి సాయంత్రం 4 గంటల 57 నిమిషాలకు, అశ్వారావుపేట చేరుకునేసరికి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. అశ్వారావుపేట నుండి విజయవాడకు సెకండ్ బస్ సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు, థర్డ్ బస్ సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు, ఫోర్త్ బస్ రాత్రి 7 గంటల 10 నిమిషాలకు బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడ నుండి అశ్వారావుపేటకు సెకండ్ బస్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు, థర్డ్ బస్ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు, ఫోర్త్ బస్ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.